డాడీ ఎక్కడ ఉన్నాడో తీసుకురా అని. వాళ్ళ కూతురు కూడా సుల్తానా ఫోన్ చేస్తూ ఉంటుంది. నేను చాలా బతిమాలాను. నిన్న కృష్ణకాంత్ పార్క్లో గార్డెన్లో అలా పడుకుంటూ పోయి ఒక చేప చూడు ఎలా కొట్టుకుంటుందో బయట అలా కొట్టుకుంటున్నాడు. ఏమైంది డాడీ ఏంటని చెప్పి అప్పుడు నేను ఇమీడియట్గా వాటర్ బాటిల్ తెప్పించి పట్టించి నువ్వు ఎలాగైనా ఇంటికి రావాలంటాడు. ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికాడ వాళ్ళ అమ్మకి వాళ్ళ కూతురికి చెప్పాను. రాత్రి నేను ఇక్కడే ఉన్నాను 1 గంట వరకు ఇక్కడే బయట ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాను. స్నానం చేసుకో డాడీ ఒక్క పెడుతుంది, స్నానం చేసుకో డాడీ ఒక్క పెడుతుందా అని అన్నాను. నేను ఇప్పుడు చేసుకోను ఉదయం చేసుకుంటా అన్నాడు. ఉదయం లెగిసాడు, శుభ్రంగా స్నానం చేసుకున్నాడు, పప్పాను అన్నీ పెట్టిందంట. 5 గంటలప్పుడు సడన్గా చనిపోయాడు. భార్యని ఇలా పట్టుకొని, ఆసియా సుల్తాన్ ఆమె పేరు, భార్యని పట్టుకొనే చనిపోయినాడు, అమ్మని పట్టుకొనే చనిపోయినాడు. ఈ మధ్య కాలంలో మేము హెచ్చరిస్తూనే ఉన్నాము, ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి, వడదెబ్బ తగులుతుంది డాడీ, నువ్వు ఎక్కడ ఏదైపోతే మాకు ఎట్లా తెలుస్తుంది, నువ్వు రా, నువ్వు ఇంటికి రా అంటే రాత్రి నా మాట విని వచ్చాడు. ఇంట్లో ఉన్నాడు, తిన్నాడు, రాత్రి కూడా కొంచెం తిన్నాడు. నాకేమో దాహంగా ఉంది అన్నాడు. 90 తీసుకురాన్నాడు. ఇప్పుడు ఈ టైంలో 90 తాగుతావా అని చెప్పేసి నేను వెళ్ళి ఇక్కడే షాప్ దగ్గరికి వెళ్ళి బటర్ మిల్క్ ప్యాకెట్ కూడా తెచ్చాను. తాగు డాడీ అన్నాను. సగం తాగాడు, సగం అక్కడ పెట్టాడు. చాలాసేపు ఇక్కడ మాట్లాడుకున్నాం. బయట పడుకుంటున్నావు డాడీ, నీకు గాలి రావడం లేదు, నేను రేపు మార్నింగ్ టేబుల్ ఫ్యాన్ తెచ్చిస్తాను అన్నాను. ఇప్పుడు ఈవినింగ్ కృష్ణకాంత్ పార్క్లో చూస్తున్నాను, ఎక్కడ ఏం హోల్ ఉన్నాడని కనిపించలేదు. అప్పుడు పక్కన ఉంటుంది వాళ్ళకి నేను ఫోన్ చేశాను. ఏంటి కుచితాత రాలేదు, ఏమైందమ్మా ఇక్కడ లేడంటే ఇలా చనిపోయారని చెప్పారు. ఇమీడియట్గా పరిగెట్టుకుంటూ వచ్చేసాను. సో గతంలో కూడా ఆయన లేడు అన్న వార్తలు అయితే రావడం జరిగింది. ఆయన లేడు అన్నది కానీ అందరూ కూడా ఒకసారిగా ఆందోళనకు గురవడం, కానీ ఆయన ఒక సడన్గా ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు నిజంగా రెండోసారి ఇక లేరు అన్న వార్తని ఎలా చూస్తారు, ఏమనిపిస్తూ ఉంది? రెండోసారి ఇప్పుడు నిజంగానే లేరు మన మధ్యలో. గతంలో డబ్బుల కోసం ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అట్లా చేశారండి. వాళ్ళు ఫోన్పే నెంబర్లు, స్కానర్లు అన్నీ పెట్టుకున్నారు. అప్పుడు దానికి నేనే ఖండించాను. మీ మీడియా ముందుకు వచ్చి ఆయన బతికే ఉన్నారు, ఆయన వరంగల్ ఉన్నారని చెప్పాను. అప్పుడు అమ్మ వాళ్ళందరూ వెళ్ళి తీసుకొచ్చారు. ఇది మాత్రం మరి ఈరోజు మాత్రం మాకు చాలా బ్యాడ్ డే, సాడ్ డే అనుకోవచ్చు. May 20 బుధవారం సాయంత్రం 5 గంటలకు చనిపోయినారు. వడదెబ్బ కారణంగానండి. ఎలా ఉండేది మీకు కుచితాతకి అనుబంధం? ఎలా ఉండేది? ఎప్పుడు పరిచయం అయింది ఇద్దరు? కానీ ఇప్పుడు ఆయనని ఇళ్ళవేళలా మీరే సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు, ఆయన మంచి చెడులు చూస్తూ ఉన్నారు. ఎలా ఉండేది మీ ఇద్దరు బాండింగ్ అసలు? మా ఇద్దరం అసలు నిజంగా తండ్రి కొడుకులాగానే. అసలు నేను ఎప్పుడైనా ఎక్కడైనా అంత దూరంలో కనబడితే పరిగెట్టుకుంటూ వైజాగ్ సత్య బాబాయ్ అని పిలిచేవాడు నాకు. నేను ఆయన ఎప్పుడు డాడీ అంటాను, వాళ్ళ వైఫ్ని కూడా అమ్మ అంటాను. వాళ్ళ పాప కూడా నాకు బాగా క్లోజ్, సుల్తాన్ అని ఉంటుంది అనమాట. సో మా ఇద్దరు నిజంగా తండ్రి కొడుకుల అనుబంధమే. చాలా మంచిగా ఉండేవాడు. రాత్రి 1 గంట వరకు మాట్లాడాము ఇద్దరం కూడా అలాగా. అప్పుడే వెళ్ళకు ఒక అరగంట కూర్చో అన్నాడు. లే డాడీ నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తానని వెళ్ళాను. ఈరోజు ఇలా అయింది. 5 గంటలకు సాయంకాలం 5 గంటలకు చనిపోయారు. వడదెబ్బ కారణం. ఎందుకంటే నిన్న మేము కళ్ళతో చూసాము. నిన్న మనవరాళ్ళు మనవడు కూడా వచ్చారు. వచ్చారు నిన్న పార్కులోనే వడదెబ్బ తగిలిందండి. చెప్పండి సార్. ఆఖరిగా మీతో ఆయన మాట్లాడిన మాటలు సార్ చెప్పండి. ఆఖరిగా ఆయన మీతో మాట్లాడిన మాటలు ఏంటండి సార్? ఏమైందంటే నిన్న May 19 నిన్న అక్కడ కృష్ణకాంత్ పార్కులోనే పాపం వడదెబ్బ తగిలి ఆయన పడిపోయడం జరిగిందండి. నేను ఇమీడియట్గా కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ అంతా పట్టి ఇంటికి తీసుకొచ్చి చెప్పాను. సో ఆయన ఎప్పుడు ఇంట్లో పడుకోడు అనమాట. కూలర్ ఉంటుంది, నాకు ఊపిరాడదు అని చెప్పేసి బయట వరండాలో పడుకుంటాడు. బాల్కనీ లాగా ఉంటుంది. ఇక్కడ కృష్ణకాంత్ పార్కు, రేమత్ నగర్, యూసఫ్గూడ ఏరియాలో చాలాసేపు మాట్లాడాను. ఆల్మోస్ట్ 2 hours మాట్లాడాను నేను. డాడీ ఏం తాగుతావు చెప్పు, ఏంటి దాహంగా ఉందంటున్నావు, నీకు వడదెబ్బ తగిలిందంటే 90 తీసుకురా అన్నట్టు. నువ్వు 90 ఇప్పుడు తాగితే ఒప్పుకోను నేను అని చెప్పేసి, అయితే బటర్ మిల్క్ తెస్తాను తాగుబా డాడీ అంటే వెళ్ళి బటర్ మిల్క్ తీసుకొచ్చి ఇచ్చాను. బటర్ మిల్క్ తాగాడు, సగం ప్యాకెట్ అక్కడ పెట్టాడు. డాడీ ఇక్కడ వస్తుంది డాడీ, స్నానం చేసుకో డాడీ అంటే, నేను మార్నింగ్ చేసుకుంటా మార్నింగ్ రా అన్నాడు. తర్వాత ఏమో నేను రేపు నీకు టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి ఇస్తా కూడా అని అన్నాను. నేను ఇంకా టేబుల్ ఫ్యాన్ కూడా ఇప్పుడు కొందామనే ప్లాన్లో నేను ఉన్నాను. ఈలోగా నాకు ఇంటి దగ్గర నుండే ఫోన్ వచ్చింది. అండ్ డైలీ కృష్ణకాంత్ పార్క్ వెళ్తాను. ఈరోజు వెళ్ళాను 5 o'clock. ఉండేది మీ ఇద్దరికి మంచి ల్యాప్ ఉండేది. కొన్ని సందర్భాల్లో కొన్ని చమత్కారాలు కూడా ఆయన పేల్చేవాళ్ళు మీతో, మీ కాన్వర్సేషన్లో. సో ఎలా ఉండేది, ఎటువంటి కనెక్షన్ ఉండేది? మీతో బాగా చమత్కారాలు, మంచి జోకులు వేసేవాళ్ళు ఏమైనా గుర్తుకొస్తూ ఉంటాయా ఇన్ఫాక్ట్ మీకు? అయ్యో జీవితకాలం గుర్తుంటాయండి ఆయనతో నా స్వీట్ మెమరీస్. నేను ఉండేది కూడా ఇక్కడే, మన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి ఇంటి దగ్గరలోనే ఉంటాము. మా గల్లీ అవడం వలన ఆయన కంఠం నాకు నచ్చింది. జగ్గయ్య గారిలాగా ఆయన కంచు కంఠం. కృష్ణకాంత్ పార్కులో ఆయన పబ్లిక్ స్పీచ్లు అవన్నీ ఇస్తున్నప్పుడు నేనే కొంచెం ఆయన ఎంకరేజ్ చేసి తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను. తమన్ గారు ఏమో ఈ డైలాగ్ అక్కడ గుంటూరు కారంలో పెట్టుకున్నారు. ఆ తర్వాత మొన్న వచ్చింది భగవత్ కేసరి సినిమా, పవన్ కళ్యాణ్ గారు. ఏం సినిమా వచ్చింది మొన్న? ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఆయన డైలాగ్ పెట్టుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు.
అయితే అప్పటి నుంచి కూడా మొత్తము మా అనుబంధం అట్లానే కొనసాగుతూ ఉంది. ఆ మధ్యకాలంలో మిస్ అయ్యేవాడు అనమాట. మిస్ అయితే నాకు తెలుసు వరంగల్ వెళ్తాడని. ఆయన స్వగ్రామం వరంగలే కదా, వరంగల్ వ్యక్తి కాబట్టి ఆయన బాగా ఎడ్యుకేటెడ్ కూడా, ఇంగ్లీష్లో కూడా మాట్లాడేవాడు నాతో. అవును. సో ఆయన మేము చాలా ఎంకరేజ్ చేసామండి. ఒక డాడీలా చూసాం. మొన్న మా టీం అందరం వచ్చాం ఆయనకి బాగాలేదంటే. నేను కావచ్చు, ఉప్పల్ బాలు కావచ్చు, మేమందరం వచ్చి డాడీ ఏం తింటావు, ఏం చేస్తామని వాళ్ళకి అన్ని సరుకులు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం కూడా కొంచెం జరిగింది. మేము ఆయన ఎప్పుడు కూడా ఒక కంటి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాము. నిన్న ఆయన దీనస్థితిలో చూసి నేనే చాలా బాధపడ్డాను. కళ్ళులో మొత్తం నీళ్ళు వచ్చేసినాక మరి ఏమైంది డాడీ, పార్కులో అలా పడుకుని పోయినాడండి గడ్డి మీద. ఎక్కడ నేను టెన్షన్ పడి బయటికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ పట్టి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పారు. రాత్రి నిన్న అప్పచెప్పాము. మళ్ళీ ఎలా ఉంది ఏంటి పరిస్థితి, వడదెబ్బ తగిలిందని మళ్ళీ వచ్చాను నేను ఇంటికి. అందరూ చాలా బాధపడుతున్నారు. నేను చాలాసార్లు అన్నాను ఆయనకి, నాకు అదే అంటాను అనమాట. ఆయనకు ముందే తెలిసిపోయింది అనుకుంటా ఆయన చావు. డాడీ వడదెబ్బ తగిలింది, ఎప్పుడు ఎక్కడ అయిపోతావు, మాకు అసలు కనిపిస్తావో లేదా, నేను బాధపడతా అంటే, లేదు నా భార్య అంటే నాకు ప్రాణం, సుల్తాన్ అంటే నాకు ప్రాణం, నాకు ఆసియాసు ఆమె పేరు, నా కూతురు అంటే నాకు ప్రాణం, నేను వాళ్ళ దగ్గరే చనిపోతాను, నేను ఇంటికి వెళ్ళే చనిపోతాను ఎప్పుడైనా అంటూనే ఉండేవాడు. ఈరోజు అలాగ నిరూపించుకున్నాడు అనమాట. భార్య పిల్లలు అయితే కన్నీరు మున్నీరా ఏడుస్తున్నారు. చాలా ఘోరం. ఏజ్ కూడా కాదండి, మా అయితే 62. ఆయన బర్త్డే అయినా మీరు అందరూ చూసేవారు. మొత్తం నేనే స్టూడియోలో తీసుకెళ్లి కేక్ కట్ చేసేవాడిను. మొన్న కూడా డిసెంబర్లో ఆయన బర్త్డే అయింది, డిసెంబర్ ఎండింగ్ ఆయన బర్త్డే. ఆయన కృష్ణకాంత్ పార్క్ దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది. అండ్ మీరందరూ కలిసి ఒక కేవలం రైట్, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది కూడా చేశారు కదండి? అవును చేశారు, అన్ని చాలా చేశారు ఆయన. రజనీకాంత్ స్టైల్లో కారు దిగి రావడం ఇదంతా. ఎలా ఉండింది? కుర్చీ మరదపెట్టి అనే డైలాగ్ అది చేశారు. షూటింగ్ అయింది, పెట్టారు. నేనే వస్తుండేవాను, డాడీ నాతో పాటు రా నేను షూటింగ్కి తీసుకెళ్తాను, నీలో టాలెంట్ ఉంది, ఎవరెవరికో మనం హెల్ప్ చేస్తున్నాం కదా, నువ్వు మా గల్లీలోనే ఉంటావు, ఒక డాడీ లాంటి వాడు రా అని. ఈ మధ్యకాలం అసలు రాలేదండి ఆయన షూటింగ్లకి. నేను రోజు ఆయన ఇంటికి వచ్చి రా డాడీ, లేదు సత్య నాకు మరి హెల్త్ బాగాలేదు, హెల్త్ సహకరించడం లేదు అనేవాడు. మరి ఈ మధ్యకాలంలో అయితే మాత్రం ఆయన రాలేదు. ఈ మధ్య అసలు షూటింగ్లు తగ్గించేశాడు. ఇక మార్చి నెల నుండి చాలా తక్కువ మేము కలవడం. మార్చి నెల నుండి చాలా వీక్ అయిపోయాడు ఈ ఎండల్లో. అసలు తినేవాడా కనీసం? అసలు అన్నం తిండండి. ఇగోండి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వచ్చి చూపిస్తాం కావాలంటే మీ కెమెరాకి. పప్పు అంటే చాలా ఇష్టము. ఎక్కడికి వెళ్ళినా డాడీ నీకు చికెన్ కావాలా, మటన్ కావాలా, ఫిష్ కావాలంటే నాకు వద్దు, ఎంత అన్నం ఎంత పప్పు అనేవాడు. చిన్నపిల్లలు కూడా 2 years బేబీ కూడా అంత ఇంకా ఎక్కువ తింటదేమో, అంత తక్కువ తింటాడు అనమాట. చాలా తక్కువ. అన్నం సగం తిన్నాడంట. ఆ భార్య చేతులు పట్టుకొని అలా షివరింగ్ లాగా వచ్చేసిందంట. వచ్చేసినాక ఈ ఘోరం జరిగిందండి. చాలా ఏజ్ కూడా చాలా తక్కువ అండి, 62 years అనుకుంటా ఇప్పుడు. ఆయన నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను కూడా ఒక టైంలో బస్సులో తిరిగేటప్పుడు యూసఫ్గూడ సైడ్ బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ఆయన ఒక మాట అనేవాళ్ళు, నా భార్య హాస్పిటల్లో ఉంది, తనకి డబ్బులు కావాలి, అంటే తన ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి అంటూ చెప్పుకొచ్చేవాళ్ళు. వచ్చే ప్రతి బస్సుని కూడా ఆయన అభ్యర్థించేవారు ఇంగ్లీష్లోనే. మళ్ళీ నా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పి. సో ఆయనకి ఏమైనా ఆశ ఉండిపోయిందా, లేకపోతే ఏమైనా కోరిక ఉండిపోయిందా, లైక్ ఇది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు అని ఆయన కాస్త ఇబ్బంది పడి చెప్పుకునేటివాడు ఎప్పుడైనా? ఆయన ఈ సెలబ్రిటీ కాకముందు సోషల్ మీడియాలో ఆయన ఆర్టిస్ట్ బస్సులోనే పార్కుల్లోనే అలాగా డైలాగులు చెప్పుకుంటూ తిరిగేవారు. అవును, ఎవరైనా నేను ఎక్కిన బస్సులోనే ఆయన కూడా చాలా సార్లు బస్సు ఎక్కారు, ఆయన మాట్లాడుకొచ్చారు. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తూ ఉన్నా అనమాట. ఆయన ఏంటంటే బస్సులు ఎక్కి ఆ డైలాగులు వేయడము, పాటలు ఎక్కువ పాడుతుండేవాడండి. అవన్నీ కూడా జనాలు విని ఇంకా ఇగో తాత ఏవో కొనుక్కొని ఇచ్చేవారు అనమాట. ఆయన కష్టపడి చాలా కష్టపడిన వ్యక్తే. ఒకప్పుడు కూరగాయలు అమ్మేవాడు, కొన్నాళ్ళు మోటార్ ఫీల్డ్ లో ఉన్నాడు, లారీలో కూడా పనిచేశాడు. వరంగల్ వెళ్ళి ఇక్కడికి వచ్చేసి కూడా 30 సంవత్సరాలు అవ్వచ్చు ఇక్కడ హైదరాబాద్ రేమత్ నగర్ వచ్చేసి కూడా. అంటే అంత గొప్పగా బతికిన వ్యక్తి ఎందుకు ఇలా అయిపోయాడని ఈరోజు? ఏం అయిపోలేదండి, మేమందరం బాగానే చూసుకున్నాం ఆయన్ని. కాకపోతే ఆయన ఎందుకు ఈరోజు రోడ్ల మీద పడుకుంటూ పోతూ ఉండేవాడు, బస్సులో తిరగడం, బస్సులో అభ్యర్థించుకోవడం అలా సాంగ్. ఓకే, ఆయనకు అట్లా అలవాటు చేశారు ప్రజలు. ఓకే,
ఆయన బస్సులో ఎక్కి ఎందుకంటే వాళ్ళకు పెద్ద కొడుకు ఎక్కడో ఉంటాడు అక్కడ ఏదో ఏరియాలో పేర్లే మనకు రావు, పటాన్ చెరువు దగ్గర ఎక్కడ ఉంటాడు అనమాట. చిన్న కొడుకు వచ్చేసి ఇటు మల్కనగిరికి సైడ్ మల్కాజిగిరి ఏదో అంటారు కదా, అటు సైడ్ ఉంటారు. సో వాళ్ళు చూడడానికి వెళ్ళే క్రమంలో బస్సులో ఆయన డైలాగులు కొట్టడం, పాటలు పాడడం చేస్తుంటే ప్రజలు ఇచ్చేవారనమాట ఆయనకి. ఏదో ప్రేమతో ఇచ్చేవారనమాట. ఆయన కష్టపడి పిల్లలు పెంచుకున్నాడు, పెళ్ళిళ్ళు చేశాడు, అన్నీ అయినాయి. ఈ మధ్య కాలంలో నాకు 1 year అవుతుందేమో, మొన్నే సంవత్సరం కూడా చేశాము. వాళ్ళ చిన్న అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. అయ్యో, ఈ 1 year గ్యాప్లోనే మళ్ళీ ఈయన ఇట్లా చనిపోవడం జరిగిందండి. చాలా బాధపడుతున్నాము. తన కళ్ళ ముందు చనిపోవడం అంటే ఏదంటే తట్టుకోలేడు. ఆ గుండె ఎలా నిబ్బరంగా ఉండిందండి ఆ టైంలో? అలాగే ఎప్పుడు ఏ ఎంట్రీలో కూడా నా కొడుకుని చంపేశారు, నేను వాళ్ళు చంపేస్తాను, కొడుకు నిత్యము తలుచుకునేవాడంట. కొడుకు అంటే ఇష్టం అంట. మధ్యలో కదమ్మా వాడు, చిన్నవాడా, అందరికంటే చిన్నవాడు. ఎక్కడికి డాడీ, ఎందుకు డాడీ, అయిపోయింది ఏదో అయిపోయింది. ఆ కొడుకు ఎవరితో కొట్లాటలు పడిండంట ఇక్కడ యేసుగూడ చెక్ పోస్ట్ దగ్గరే. ఆ కొట్లాటలో, ఆ ఘర్షణలో ఆయన చాలా తీవ్రంగా గాయపడడం, అక్కడ హాస్పిటల్లో పెట్టేయడం, గాంధీ హాస్పిటల్ అనుకుంటా, పెట్టేసిన ఆయన చనిపోయినాడు. ఎప్పుడు కొడుకుని తలుచుకుంటూ ఉండేవాడు. చాలా ఘోరం జరిగిందండి. నిన్నే వడదెబ్బకి వెలువెళ్ళి ఆడిపోయాడు పార్కులో. ఇంటికి తీసుకొచ్చి చెప్పాను. ఇంటికాడ ఉదయం స్నానం చేసుకున్నాడు, భోజనం కూడా పెట్టారంట, కొద్ది గొప్ప తిన్నాడంట. సాయంకాలం 5 గంటలప్పుడు భార్య చేతులు పట్టుకొని భార్య ఒడిలోనే కన్ను మూయడం అనేది జరిగిందండి. కూర్చుదాదంటే మీ అందరూ తెలిసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తుందండి. మీతో మాట్లాడిన ఆఖరి మాట మీకు గుర్తుందా? ఆ కుటుంబంతో ఆయన మాట్లాడిన ఆఖరి మాటలు రాత్రి 1 o'clock అండి. ఇంకా ఒక అరగంట ఉండు అన్నాడు. అదే ఆఖరి మాట. సచ్చి ఇంకొక అరగంట ఉండి సచ్చి అన్నాడు. డాడీ 1 o'clock అయిపోయింది, నాకు ఇద్దరు ఉండేది ఒకే గల్లీ సార్. మహా అయితే ఒక 100 meters వాళ్ళ ఇంటికి మా ఇంటికి. చాలాసేపు 2 hours స్పెండ్ చేశాను ఆయనతో నేను. ఆల్మోస్ట్ బటర్ మిల్క్ తాగాడండి. అదే నాతో ఇంకా ఆఖరి మెమరీ, ఆయనతో స్వీట్ మెమరీ. నేను తెచ్చిన బటర్ మిల్క్ తాగాడు. మీరు ఉప్పల్ బాలు ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. అండ్ ఉప్పల్ బాలు కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు కుర్చీ తాతకి. బాలు ఈ మాట తెలిసిన బాలు పరిస్థితి ఏంటి? బాలు ఏమైనా అన్నాడా మీతో? నేను వెంటనేనండి కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్న వెంటనే ఉప్పల్ బాలు కాల్ చేశాను. ఎవరికి చేయలేదు నేను. బాలు కాల్ చేసి ఇలా చెప్పాను, ఇలాగ అయ్యింది, ఎక్కడ ఉన్నావు బాలు అంటే, నేను గోవాలో ఉన్నాను సత్య, రేపు వస్తా అన్నాడు. బాలు గోవాలో ఉన్నాడు. బాలు కూడా చాలా ఇష్టం కుర్చీ తాత అంటే. మొన్నే వచ్చి చూసుకొని వెళ్ళాం మేమంతా. చాలా ఇష్టం. బాలు కూడా చాలా అభిమానిస్తాడు కుర్చీ తాత అంటే. కానీ బాలుతో ఇంకా సరదాగా ఉంటాడు, ఆట పట్టిస్తూ ఉంటారని చెప్పి ఎవరో చెప్పినట్టు గుర్తు. బాలు లేడీ గెటప్ వేసుకుంటే, సారీ కట్టుకుంటే చాలా ఇష్టపడేవాడు కుర్చీ తాత. చాలా ఇష్టపడేవాడు. చాలా అందంగా ఉంటాడు అనేవాడు అనమాట. వాణిశ్రీలాగా ఉంటాడు, సావిత్రిలాగా ఉంటాడు, శ్రీదేవిలాగా ఉంటాడు, చాలా బాగుంటాడు అనేవాడు. ఎప్పుడైనా బాలుని తీసుకురా అనేవాడు. ఎప్పుడు ఎక్కడ కనబడినా బాలు కోసం అడిగేవాడు. బాలు కూడా ఒక డాడీ లాగానే చూసుకునేవాడు. డాడీ నువ్వు ఎండలో తిరక డాడీ అనేవాడండి బాలు కూడా. పాపం ఒక్కొక్కరిగా మిస్ అవ్వడం. రాకేష్ మాస్టర్ కొద్ది రోజుల క్రితం ఈరోజు కుర్చీ తాత అంటే ఒక సోషల్ మీడియా స్టార్స్గా ఎదిగిన వాళ్ళు మీరంతా కూడా. ఎలా అనిపిస్తుంది సత్య ఈ టైంలో? చాలా బాధగా ఉందండి. ఆయన కూడా ఇలాగే ఎక్కువ డ్రింక్స్ చేయడం వలన ఆయన మొత్తం మల్టీ ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి చనిపోయారు గాంధీ హాస్పిటల్. మీ అందరూ తెలుసు. అది జరిగి కూడా 2 years అయిపోతుంది. ఇప్పుడు ఈయన కూడా సేమ్ అదే సేమ్ కేసు అనుకోవచ్చు. డ్రింక్ అంతే. ఉదయం లెగ్గానే 90. మందు మందు అనే మహమ్మారే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయింది మా నుండి. మేము బాధపడుతుంటాం. నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయన అట్లా అయిపోయాడు. ఆయన 52 years. అయ్యో వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, మేము అందరం రోజు చెప్పేది అదే కదండి. ఏమనేవాడు? రోజు చెప్పేది అదే. అసలు ఆ మందే బలి తీసుకుంది ఆయన్ని. 90 అంతే. ఎప్పుడు 90. ఒకవేళ దొరకకపోతే పరిస్థితి ఏంటి ఆయనకి ఆ రోజు? ఎక్కడో ఉందటండి. అది కూడా నాకు చెప్పేవాడు. సత్య ఎర్రగడ్డలో ఎక్కడో ఉంది, ఏదో గల్లీలో అమ్ముతారు. బ్లాక్ ని కూడా అమ్ముతారు కదా, బ్లాక్ బెల్ట్స్ ఉంటాయి. నాకైతే అడ్రస్ తెలియదు, కానీ నాకు ఎర్రగడ్డలో ఎనీ టైం దొరుకుతుంది అనేవాడు. నేను కూడా అసలు ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడిని కాదండి. ఇస్తే నిన్నైతే నేను ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వలా. ఎప్పుడు 100-200 చేతులు పెట్టేవాడిను. ఎందుకంటే నేను ఆయన పరిస్థితి చూశాను, వడదెబ్బ తగిలి అలా పడిపోయి. కావాలంటే ఆ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి, మీకు పంపిస్తాను. మీరు టెలికాస్ట్ చేయండి, నేను పంపిస్తాను మీకు, మీ ఛానల్ వాళ్ళకి. నిన్నైతే అసలు మొత్తం చూడండి, సముద్రంలో ఒక చేప పిల్లని తీసి రోడ్డు మీద పడిస్తే ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటాను నేను గార్డెన్లో, అక్కడ కృష్ణకాంత్ పార్క్లో.
నేను ఎప్పుడు రీల్స్ చేసుకోవడానికి వెళ్తుంటాను. డాడీ డాడీ ఏమైందని ఇంకా చూస్తే ఇలా ఉంది. అప్పుడు వాటర్ బాటిల్ తెప్పించి తాగించాను. తాగించిన తర్వాత మరి ఇంకా ఈలోగా వాళ్ళ మనవరాళ్ళు ఇద్దరు ఉంటారు, మనవడు ఉంటారనమాట, కూతురు పిల్లలు. వాళ్ళు కూడా వచ్చారు. ఇక మేమందరం ఆయనకి ఒప్పించి మెప్పించి ఇంటికి తీసుకొచ్చాము. అంటే ఈరోజు ఆయన 5 గంటల ప్రాంతంలో స్పృహ కోల్పోయారన్నారు. స్పృహ కోల్పోయిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే సందర్భంలో మీరు కూడా ఉన్నారా? డాక్టర్లు ఏమన్నారు సత్య? లేదండి, హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదండి. ఈ రోజు అయితే నేను ఆయన కలవనే లేదు. రాత్రి 1 o'clock వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఓకే. ఈ రోజు అంతా వాళ్ళ భార్య కూతురు దగ్గరే ఉన్నాడు. మార్నింగ్ లెగిస్తాడంటే యాజిటీజీగా స్నానం చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ భార్య పప్పు అంటే ఆయనకి ఇష్టమైన పప్పు వండింది, అన్నం పెట్టింది, తిన్నాడు. అంతా జరిగింది అనమాట. ఈవినింగ్ 5 o'clock అప్పుడు ఆయనకి ఇట్లా అయ్యిందండి. కానీ టు బి హానెస్ట్, ఏ మాట కా మాట కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు ఏదో మన వాడుక భాషలో అంటారు, ఇట్టి పెట్టి కొట్టి ఇచ్చేసినట్టు సమాధానం ఇచ్చేసేవాడు. అండ్ నవ్వులు అలాగే ఉండేవి, కామెడీ డైలాగ్ అలాగే ఉండేది. హౌ బ్యాడ్లీ యు ఆర్ మిస్సింగ్ హిమ్ టుడే? నిజంగా సోషల్ మీడియాలో ఆయనకి ఆంధ్ర టు అమెరికా ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్ఆర్ఐస్ కూడా అడుగుతుంటారు ఇప్పుడు కూడా, కుర్చీ తాతని బాగా చూసుకో, కుర్చీ తాతని బాగా చూసుకో, కుర్చీ తాతని బాగా చూసుకో అని అనేవారండి. ఆయన కంఠం కూడా కంచు కంఠం అనమాట. చాలా గట్టిగా ఉండేది, జగ్గి గారిలాగా ఆయన కంచు కంఠం. చాలా మంచి డైలాగ్స్ చెప్పేవాడు. రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ పార్టీ కోసం అడిగినట్టు అక్కని చెప్పేసేవాడు. డాడీని వ్యక్తి అంటే ఆయన అంత ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ ఎలాగా, రాజకీయాల మీద పట్టేలాగా, అసలు ఎలా ఎవల్యూషన్ ఏంటి అయింది? ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి. 1980s ఆయన కాకతీయ యూనివర్సిటీలో వరంగల్లో మంచి మార్కులు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడేవాడు నాతో స్టార్టింగ్లో. ఆయనకి అంతా తెలుసు, మొత్తం అంత జనరల్ నాలెడ్జ్ ఉంది. పాలిటిక్స్లో ఆంధ్ర పాలిటిక్స్ మాట్లాడతారు, తెలంగాణ పాలిటిక్స్ మాట్లాడతారు, ఢిల్లీ పాలిటిక్స్ మాట్లాడతారు. చాలా మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన. కాకపోతే ఈ డ్రింక్కి బానిస అయిపోయి ఈ రోజు ఇట్లా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా మంచి వ్యక్తి. ఒకనొక సందర్భంలో చెప్పండి. ఆయనకి పాలిటిక్స్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉండేదండి. కనుక ఎక్కువ మన మధ్య నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా నిలబెట్టేటప్పుడు కూడా క్యాంపెయినింగ్ రావడం జరిగింది. ఆయనకి పాలిటిక్స్ అంటే చాలా పిచ్చి. అయినా ఇలాంటి పేద వర్గాలని, మధ్యతరగతి వర్గాలని ఎవరు తీసుకుంటారు? పొలిటీషియన్స్ తీసుకుంటారా? ఎవరితో డబ్బు ఉన్నాయో, కోట్లు ఉన్నాయో, 100 కోట్లు వాళ్ళకే ఇస్తారు. కానీ ఆయనకైతే ఇంట్రెస్ట్ ఉండేది. పాలిటిక్స్ అంటే మొదటి నుండి ఇంట్రెస్ట్ ఆయనకి. అంటే ఎవరైనా రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వాలని ఎంతో కష్టపడ్డారు. అవునా? అమ్మో, రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలని 2019లో అసలు కనీసం భోజనం ఏమి అన్ని వదిలేసి తిరిగేవాడు ఆయన. చాలా ఇష్టం రేవంత్ రెడ్డి గారు అంటే. నేను కూడా చాలా వీడియోలు చేసి పెట్టాను. రేవంత్ రెడ్డి గారు కనీసం వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు పాపం, రెంటెడ్ హౌస్, అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితి. ఎక్కడైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వండి. అక్కడ చాలా ఉన్నాయి కదా, మొన్ననే నేను చూసాను. అక్కడ మొన్న హనుమాన్ జయంతి అయితే అక్కడ ఏరియా ఏమంటారు, ఓల్డ్ సిటీ టూల్పేట, ఆ టెంపుల్ పైకి వెళ్తే ఎదురుగా బిల్డింగ్. ఏంటి సార్? రేవంత్ రెడ్డి అంటే ఎందుకంత ఇష్టం అంటే ఆయనకి? రేవంత్ రెడ్డిని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ టైగర్ అనేవాడు. తెలంగాణ టైగర్. ఆయన సీఎం అవ్వాలి, ఆయన సీఎం అయితేనే తెలంగాణ బాగుపడుద్ది, నాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాడు, మంచిగా చూసుకుంటాడు, పెన్షన్ ఇస్తాడని ఎప్పుడు రేవంత్ రెడ్డి గారి కోసమే. అలాగే నవీన్ యాదవ్ గారు ఇక్కడ ఉంటారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, శ్రీశైలం యాదవ్ గారు అబ్బాయి, మొన్ననే ఎమ్మెల్యేగా బైపోల్స్లో ఎలక్ట్ అయ్యారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి. వాళ్ళ ఆఫీస్లో కూడా వెళ్ళి కూర్చుండేవారు. ఆయనన్ని కూడా చాలా ఇష్టం. ఆయన ఎలక్షన్లో ఉండేటప్పుడు కూడా 3 నెలలు అసలు తిరుగుతానే ఉన్నాడు అసలు. అంటే ఏమైనా ఆశించేవాడా లేకపోతే? చాలా ఇష్టం అండి ఆయనకి. ఎప్పుడు డబ్బు పిచ్చి లేదండి, డబ్బు పిచ్చి లేదు, ఎప్పుడు కూడా డబ్బు పిచ్చి లేదు. చాలా ఘోరం జరిగిపోయిందండి. మరి అందరూ కూడా ఆదుకోవాలి. ఆయన అంత్యక్రియలకు కూడా కనీసం డబ్బులు లేని పరిస్థితి, చాలా పరిస్థితి అండి. రెంటెడ్ హౌసేనండి, అసలు రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కేంటి? రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి సార్. ఆ కుటుంబానికి దిక్కేంటి ఇప్పుడు? ఎందుకంటే ఆ ఇంటికి ఇప్పుడు కనీసం ఎంతో కొంత తెచ్చేట వాళ్ళు ఉండేది కదా, ఇప్పుడు ఆ ఇంటికి దిక్కేంటి? వాళ్ళ పాప ఉందండి. పాప ఆయనకి 3 కుమార్తెలు, 1 కుమారుడు. ఆయన ఎప్పుడు కూడా కుమార్తెతోనే ఉండేవాడు. ఆ కుమార్తె హాస్పిటల్లో హౌస్ కీపింగ్ పనిచేస్తుంది.
మరి ఆమె నెలకి 18,000 15,000 సంపాదిస్తే ఆమె రూమ్ రెంట్ ఒక 6-7 కట్టుకుంటా 3 పిల్లల్ని పోషించుకుంటా తల్లిని తండ్రిని చూస్తుండేది. మా లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఏదో పాల్లో నీళ్ళ పాల్లో హెల్ప్ చేసేటోళ్ళం సార్. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా ఈరోజు, లేకపోతే ఇంకా వస్తూ ఉన్నారా అక్కడికి? ఇంకా కూతురింట్లోనే చనిపోయాడండి. కూతురింట్లోనే భార్య చేతుల మీదుగానే చనిపోయినాడండి. ఎప్పుడైనా అనేవాడా లేక కొడుకులు ఎక్కడెక్కడ ఉంటారు, మల్కాజిగిరి అటు సైడ్ ఉంటారనమాట. ఏంటి పటాన్ చెరువు సైడ్ ఉంటాయి. 3 కొడుకుల్లో కొడుకు ఈ మధ్యనే చనిపోయినాడు, పరంపదించాడు. ఇంకిద్దరు కొడుకులు ఫోన్లు చేస్తే వాళ్ళు వస్తున్నారు ఆన్ ద వే సార్. భార్య గురించి చాలా మమకారంగా మాట్లాడేవాడు. బస్సులో ట్రావెల్ చేసినప్పుడు విన్న మాటల ప్రకారం. ఒక్కసారి మీ మాటలు, ఎందుకంటే నాకు అప్పుడు మాతో మాట్లాడేప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేవారు ఆయన. అండ్ మీతో ఏమనేవారు పిల్లల విషయంలో కావచ్చు, భార్య విషయంలో ఎవరి గురించి ఎక్కువ ఎవరంటే ప్రేమ ఆయనకి? ఆయనకి ఎక్కువ ఫస్ట్ భార్య అండి, ఆసియా సుల్తానా. తర్వాత కూతురు అంటే ఇష్టం అండి. తర్వాత నేనంటే ఇష్టం అండి. మా ముగ్గురిని డైలీ మీ ముగ్గురిని తలవని రోజు ఉండదు సచ్చా అనేవాడండి. నేను ఎక్కడున్నా, వరంగల్లో ఉన్నా, కాజీపేటలో ఉన్నా, హనుమకొండలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, పటాన్ చెరువులు ఉన్నా, ఎక్కడున్నా కానీ మీ ముగ్గురిని తలుస్తా అనేవాడు. ఎక్కడున్నా నాకు ఫోన్ చేసేవాడు అనమాట. నా ఫోన్ నెంబర్ మాత్రం జోబీలో కంపల్సరీ ఉండేది, పాకెట్లో. ఏమని రాసుకునేవారు మీ పేరు? ముద్దుగా ఏం పిలిచేవారు? నాకు వైజాగ్ సత్యానే నేనే రాసి ఇచ్చేవాడిని అనమాట. ఈ సిగరెట్ పెట్లు ఉంటాయి కదండి, సిగరెట్లు ఎక్కువ తాగేవాడు. ఆ సిగరెట్ పెట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా పేపర్, దలసరిగా. అవును. ఆ సిగరెట్ పెట్టి బ్యాక్ సైడే మొత్తం అన్ని నేను రాసేవాడు. నా పేరు వైజాగ్ సత్య, నెంబరు రాసేవాడు. నీ పేరు అవసరం లేదు బేటా, నీ నెంబర్ నాకు గుర్తే, కాకపోతే చివరి 2 నెంబర్స్ నాకు గుర్తుండవు అనేవాడండి. మొత్తం మీ టీం దాదాపుగా నాకు తెలిసి ఒక 10 మంది 15 మంది ఉంటారు. దాంట్లో పెద్ద ఆయనగా ఉండేవాడు? ఉంటామండి, 20 మెంబర్స్ పైనే ఉంటాం. అదే ఎందుకంటే నేను మా టీం చాలా పెద్దది కదా మొత్తము. ఈ రోజు పెద్ద మా అందరితో చాలా క్లోజ్గా ఉండేవాడు. నాతో కావచ్చు, ఉప్పల బాలుతో కావచ్చు, అగ్గిపెట్టి మచ్చతో కావచ్చు, స్వాతి నాయుడుతో కావచ్చు, మా అందరితో, కతర్బాబుతో కావచ్చు, అందరితో బాగా క్లోజ్గా ఉండేవాడండి. ఇన్ఫాక్ట్ స్వాతి నాయుడుతో కూడా ఎప్పుడు అభ్యంతరకరంగా ప్రవర్తించిన తీరు నేనైతే ఈ వీడియోలో చూడలేదు. ఎలా ఉండేవారు? బికాస్ ఎవరికి రెస్పెక్ట్ లేదు, అందరినీ మహిళలందరినీ చాలా రెస్పెక్ట్ చేసేవాడు. కూతురు అనేవాడు అందరినీ కూడా. ఎప్పుడు పరిధి కూతురు అనేవాడండి. ఎప్పుడు లిమిట్ దాటేవారు కాదు ఆయన? లేదు, చాలా మంచి వ్యక్తి, అందరినీ గౌరవిస్తాడు ఆయన. ఈ రెస్పెక్ట్స్ ఎవ్రీవన్. ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే